శివస్వామి గారు విన్నారు కదా అమ్మా చెప్పండి. ప్రజా అభిప్రాయం ఏ విధంగా ఉందో. అయితే చాలామంది కూడా ఎంతోమంది వారి ప్రవచనాలని వారిని ఫాలో అయ్యేవాళ్ళు, అభిమానించేవాళ్ళు లేరు అని చెప్పలేము. ఆయన సేవ చేయలేదు అని కూడా చెప్పలేము. కాకపోతే ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదం అవుతున్నాయి. అయితే ఒక రాజకీయ ముసుగులో కావచ్చు, ఒక గురువుల ముసుగులో కావచ్చు, ఇలాంటి వాటికి ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి హిందువుల మధ్య విభేదాలు చెలరేగి వారు కొట్టుకున్న గతంలో మనకి హిందూ ముస్లిం గొడవలు మనకి తెలిసినవే. ఇలాంటి గొడవలకి ప్రేరేపితమైపోయి ఇలా విడిపోయారనుకోండి, అది దేశానికే నష్టం అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒక ఉగ్రవాదులు తీవ్రవాదుల కన్నా ఇలాంటి విభేదాలు సృష్టించి మన దేశంలో మన హిందువుల మధ్య విభేదాలు సృష్టించే వాళ్ళే ఇంకా డేంజరస్ అంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత వివాదం జరుగుతున్నా ఆయన స్పందించలేదు. ఇది ఎక్కువ గొడవలకి దారితీస్తే, నిజంగా ఆయన చెప్పిన మాటలు విని శైవుల మీద దాడి చేస్తే, లేదా ఇంకా రకరకాలు ఇంకేమైనా జరిగితే వాటికి బాధ్యులు ఎవరంటారు శివస్వామి గారు? అమ్మా, వారు చక్కటి బుద్ధి వికసింప చేసుకుని తాను పొరపాటుగాను లేకపోతే అత్యుత్సాహంతోనూ గబుక్కున మాటలు దొలినాయి, నా మాటను వెనక్కి తీసుకుంటానంటే సరిపోద్ది. కానీ అవి చేయకుండా వారి శిష్యుల ద్వారా ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి బెదిరింపు కాలు చేయటం కానివ్వండి, వ్యక్తిగతంగా వీళ్ళు కలవటం కానివ్వండి, దీనికోసం తనకున్న బలాన్ని ప్రదర్శించి ఎలా అయితే రావణాసుడు బలాన్ని ప్రదర్శించి నవగ్రహాలని తన పాదక్రాంతం చేసుకున్నట్టుగా ఈ సింహాసనాన్ని కట్టేసినట్టుగా ఇది కథలు పురాణాలు మనం చదువుకున్నాం కదమ్మా. అట్లాగే ఈయన తన యొక్క అసుర బలగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల మీద పంపించి రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా బలంగా. ఆయన దీని ఎమ్మటే ప్రభుత్వం స్పందించాలి. ఇది అటు ఇటు వెళ్ళిపోయి చిలిచిలి పెనుగాలి వల్ల మారుతుంది. రేపు వర్గ భేదాలకి, వర్ణ భేదాలకి, సాంప్రదాయ భేదాలకి ఇది ఒక పరాకాష్ఠగా మారే అవకాశం ఉంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దీని మీద ఒక నివేదికను ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీని మీద తగు నిర్ణయాన్ని తీసుకోవాలమ్మా. ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. లేకపోతే విపరీత ధోరణికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాకి వెళ్ళండి, వారి యొక్క శిష్యులు మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు, వల్గర్ మాటలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అసలు ఏమిటి పరిస్థితి? మీరు చదువుకున్న వాళ్ళ కాదు, ఇప్పుడు ఉన్నట్టు మాట్లాడండి, తప్పేది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, శివస్వామి గారు మీకు మాత్రమే కాదు ఈ బెదిరింపు కాల్సి వచ్చింది. ఏఎస్ రావు గారు అని చెప్పేసి తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఉన్నారు, తెలంగాణ టీడీపీ జాగృతి వారు ఉన్నారు, అధికార ప్రతినిధి. ఆయన కూడా దీనికి సంబంధించి శంషాబాద్లో ఆయన ఫిర్యాదు చేశారు, డీజీపీ కూడా కంప్లైంట్ చేశారు. వారు కేంద్రానికి వెళ్ళి తనకి ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో పద్మభూషణ్ అవార్డుని కూడా అర్హులు కాదు, దాన్ని తిరిగి ఇవ్వాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన వాదన ఆయన వినిపిస్తున్నారు, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఆయనకి బెదిరింపు కాల్సి వచ్చాయంటూ కూడా మన స్టూడియో సాక్షిగా ఆయన చెప్పారు. అదేవిధంగా మనకి దోమలగూడలో గగన్ మహల్ అని ఒక ఏరియా ఉంటుంది, అందులో రామారావు గారు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటారు. వారి చెల్లెలు లక్ష్మమ్మ, వారికి అక్కడ గగన్ మహల్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుని వీరు ఫోర్జరీ సంతకాలు చేసి జిఆర్ వారు వారి ట్రస్ట్కి రాయించుకున్నారంటూ కూడా ఆయన మన సివిఆర్ స్టూడియోకి వచ్చి స్టూడియో వేదికగా కూడా ఆయన ఎంత నరకం అనుభవించారు అనేది కూడా ఆయన చెప్పారు. ఇంకా ఆ కేసు అనేది ఇంకా కూడా కొనసాగుతుంది. ఇలాగే రకరకాలుగా గతంలో కూడా ఎవరైనా అడ్డం వస్తే స్వామీజీలను కూడా ఈయన గుండాలను పెట్టి బెదిరించారు అంటూ కూడా గతంలో A1గా ఆయనకి కేసు నమోదైంది ఒక ప్రాంతంలో. అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేసో A1గా తనకున్న జిఆర్ మీద ఉన్న పేరుని ఆయన తొలగించారు, ఆ కేసు అనేది క్లోజ్ చేసుకున్నారు అంటుంది. ఇలాగా ఇక భూమికి సంబంధించి మీరు అన్నారు సమతామూర్తి అక్కడ స్థాపించేటప్పుడు కావచ్చు, ముచ్చింతల్లో భూమిని సేకరించేటప్పుడు కావచ్చు, రకరకాల వివాదాలు వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తున్నామో కేవలం మనం వివాదాలు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి, వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే ఈయన చేస్తూ ఉంటారు అనుకున్నాం. కానీ అక్రమాలు అరాచకాలు బయటకు వస్తున్నాయి, అది కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. నా దృష్టికి ఒక విషయం వచ్చిందమ్మా, అది వచ్చింది కానీ అది ఎంతవరకు అనేది చూడాలి. మరి పూణేలో కూడా ఒక వివాదమైన భూమి 100 ఎకరాలు వీరు తీసుకున్నట్టుగా వీరి యొక్క వ్యవస్థలు అక్కడికి వెళ్ళిపోయి గట్టిగా ప్రయత్నిస్తే ఆ కుటుంబం అంతా ఆత్మహత్య చచ్చిపోయినట్టుగా ఒకప్పుడు నాకు ఒకరు వచ్చి చెప్పారమ్మా, ఇలా జరుగుతుంది స్వామీజీ, మరి ఏంటి అన్నారు. అయ్యా, ఇవన్నీ కూడా మన పీఠాలకు సంబంధించిన విషయాలు కాదు, ఇవి హిందూ ధర్మం మీద దాడి చేస్తే మేము ప్రయత్నిస్తాం, గట్టిగా చేస్తాం. ఇవన్నీ రకరకాల మాఫియా వ్యవస్థలు అంటే వాటిలో మేము తలదూర్చకూడదండి, అవి మా సంబంధం చట్టం ఉంది, ప్రభుత్వాలని అవి చూసుకుంటాయి అని చెప్పేసి అప్పుడు లైట్గా తీసుకోవడం జరిగిందమ్మా. కాబట్టి ఇలాంటి అనేక విషయాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన మరి తమ యొక్క విషయాన్ని ఇలా వచ్చినప్పుడు
సరి చేసుకుంటున్నారు, పలుకుబడి పిస్తున్నారు, డబ్బును ఉపయోగిస్తున్నారు, వెనకాల గొప్ప శక్తులను పెట్టుకుని ఆటలాడుతున్నారు, అన్ని చేసుకోండి కరెక్ట్. మా హిందూ ధర్మంలో భేదభావాలు తీసుకొచ్చే విషయంతో మాకు సంబంధం. అవన్నీ కూడా తప్పు చేస్తే ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టం ఉంది, శిక్షిస్తాకు సిద్ధపడుతుంది. ఎవరైనా ఒకటే, అక్కడ ఏ ప్రభుత్వంలో ఏ అధికారం ఉన్నా కూడా ఒకటే, వారికి చట్ట ప్రకారంగా ప్రభుత్వం పెద్దలు వారిని శిక్షిస్తారు ఖచ్చితంగా. వాటితో మా పని లేదమ్మా. మా హిందూ సమాజంలో శైవ వైష్ణవ భేదాన్ని ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు మా శివాలయంలో, మా శైవక్షేత్రంలో విశ్వ వెంకటేశ్వర ప్రతిష్ఠ మేము చేసుకున్నాము, చక్కగా ఆయన ఆరాధన చేసుకుంటాము, తిరుపతి వెళ్తాము, తిరుమలలో అప్పుడు కూడా ఈరా ఇస్లామిక్ యూనివర్సిటీకి పెద్ద ఉద్యమాన్ని మేము పెద్దగా చేశాము. ఇలాగ అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు భేదభావాన్ని సృష్టిస్తూ ఒకరికొకరు ఎదురు పడితే ఆ చూపుల్లోనే తేడాలు కనపడుతున్నాయి. వాళ్ళు బొట్టులో తేడా, చూపుల్లో తేడా కనపడుతున్నాయి. ఇటువంటి విపరీతమైన భావాలు వ్యక్తం చేసుకునే పరిస్థితులకు వచ్చేసాయి. కాబట్టి ఇప్పటికైనా ఆయన పెద్ద మనసుతో దీన్ని స్వీకరించి అందరి అభిప్రాయాన్ని గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వాలు చట్టం తన పని తాను చేసుకుంటున్నట్టుగా ప్రభుత్వాలు కలబ తగు విధంగా చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే సమతామూర్తి అని సమతాభావాన్ని పెంపొందించుకోకుండా విద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తున్నారు కాబట్టి ఆ పద్మభూషణ్ కూడా మర్యాదగా ఆయన వెనక్కి ఇచ్చేస్తే మరీ సంతోషం. లేదా ప్రభుత్వం కూడా కల్పించిందని తీసుకుంటే మరీ సంతోషం. ఎందుకంటే వీళ్ళకి ఇటువంటి అన్నీ కూడా చేరేసరికి ఏంటి, రావణాసుడు ఒక తలకాయ ఉంటేనే భరించేటప్పుడు 1000 తలకాయలు వచ్చినప్పుడు బలం ఎలా చేకూరిపోయిందో వీరికి అన్ని వర్గాల నుంచి కూడా బలం పెరిగింది అనుకోండి. అది విపరీతమైన భావాలకు వెళ్ళిపోయి ఇవాళ తనలో ఉన్న అహంకారం, ఆ శివద్వేషం అనేది ఏ విధంగా బయటకు వచ్చిందో మనం చూసాం. కాబట్టి దీనికి ఖచ్చితంగా మీలాంటి మీడియా వాళ్ళు కూడా గట్టిగా ప్రజలకు చైతన్య పరిస్థితులకు చేస్తున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు చెప్తూ మేము ఖచ్చితంగా వారి గురించి ఒక స్పందన వస్తుందని ఎదురు చూస్తామమ్మా. ఓకే శివస్వామి గారు, అయితే మరి దీనికి సంబంధించి గతంలో కూడా మీరు రామనారాయణుడు అని చెప్పినప్పుడు కావచ్చు, లేకపోతే వివిధ వివాదాలకు సంబంధించి కావచ్చు మీరు మాట్లాడారన్నారు, వాటిని మీరు వ్యతిరేకించారన్నారు, దానికోసం మీరు పోరాడమన్నారు. అయితే మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మీ వైపు నుంచి ఎలాంటి పోరాటం న్యాయం కోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎలా ముందుకు వెళ్తూ ఉన్నారు శివస్వామి గారు? అమ్మా, మేము ప్రతి విషయాన్ని కూడా కొంత సమయం ఇవ్వాలి. ఇప్పుడు నేనున్నానమ్మా, తెలుసు తెలియకపోతే పొరపాటు జరిగింది అనుకోండి, మీలాంటి తల్లు ప్రశ్నించాలనుకోండి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పొరపాటు సరిదిద్దుకుంటాం, క్షమించాలని అడగాలి. ఇప్పుడు నేనైనా సమాధానం అడగాలి. ఆయన కొంత సమయం ఇచ్చుకున్నాం, మేము మా మనస్సాక్షి మేము చెప్పుకున్నాం కొంతకాలం ఆగుదామని. ఇప్పటికి కూడా ఆగాము, చూసాము. ఇక ఇప్పటికి కూడా వారిలో స్పందన లేకపోతే ఖచ్చితంగా మేము కోర్టు ద్వారా ఆయనకి మనం చేయాల్సిన పని మేము చేయటానికి సిద్ధపడతామమ్మా. దీనికి మా యొక్క హిందూ ధర్మం సంబంధించిన లాయర్లు విజయవాడలో సమావేశం అయ్యారు, ఒక 20 మంది లాయర్లు. వారందరూ కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇంకొక 4-5 రోజులు మేము చూస్తామమ్మా, ఎందుకంటే పెద్దానికి సమయం ఉంటుంది. అప్పటికి కూడా ఆయన కనుక స్పందించకపోతే ఖచ్చితంగా హైకోర్టులో దీనికి సంబంధించిన విషయాన్ని మేము పొందుపరిచి వారికి అందజేస్తామమ్మా. తద్వారా సమాజానికి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండి ఈ విధంగా మేము ఒక అడుగు వేస్తాం అని చెప్పి తెలియపరుస్తామమ్మా. ఓకే శివస్వామి గారు, మరో కాల్ తీసుకుందాం. హలో హనుమంతరావు గారు, నమస్కారం అండి. స్వాముల వారికి నమస్కారం అండి. కొద్దిగా ఇలాంటి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళుగా చిన్న జియర్స్ వారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకుంటే మన అన్ని హిందూ సాంప్రదాయం బాగా కొద్దిగా కొనుక్కొస్తుంది. ఆయన ఒక మాటని ఈయన ఒక మాటని అసెంబ్లీ సామాజికంగా మాట్లాడుకుంటే మన ధర్మం అంతా రోడ్డు పాలు అయిపోద్దమ్మా. దయవించి స్వాముల వారిని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందమ్మా. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. నిమిషం కూడా శివయ్యకి తెల్లారగట్ట 4 గంటలకు లేచి ప్రతి ఒక్క మానవుడు దర్శనం చేసుకోకుండా, భూదేవికి దండం పెట్టుకోకుండా ఎవరు నిద్రలేగరు. ఇవాళ అట్టగా వస్తుంది. నిన్నటిదాకా గుళ్ళు గోపురాలు ఏపీలో పోగొట్టుకుని అల్లో లక్షలని మేము రోడ్డు మీద పడి ఇప్పుడు ఒక కొద్దిగా కొనుక్కొస్తారంటే మళ్ళీ పెద్ద వాళ్ళు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి సమస్యలు తీసుకొస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందమ్మా. అవునండి, అవును. అది ఇట్లాంటి విషయాలు రోడ్డు మీద రాకుండా పెద్దలు వాళ్ళు దయవించి కొద్దిగా తొందరగా బయటపడితే బాగుంటుందమ్మా. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ హనుమంత్ గారు. మేము ఆ ప్రయత్నాన్ని చేసామండి, మంచి విషయం చెప్పారు. మేము ఆ ప్రయత్నాన్ని మేము చేశాము. కాబట్టి వారి నుంచి అటువంటి స్పందన ఎక్కడ లేదండి. వారు భీష్మించి కూర్చునే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మీడియా మాధ్యమం ద్వారా విషయాన్ని వ్యక్తినప్పుడు నిక్కచ్చిగా నికాల్సిగా సమాజ